హాయ్ అండి, నేను మీ స్వప్న. కరివేపాకు కారపొడి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పచ్చిపప్పు వేసుకోవాలండి. పచ్చిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. పచ్చిపప్పు కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. మినపప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ధనియాలు కూడా ఒక అరకప్పు వరకు వేసి వేయించుకోవాలి. ధనియాలు మాడకుండా వేయించుకోవాలండి. ధనియాలు మాడితే కారపొడి చేదొస్తుంది. ధనియాలు శుభ్రంగా బాగా వేయించుకున్న తర్వాత 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇవి కారం తక్కువగా ఉన్నాయని ఇన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారం సరిపోను చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఎండుమిరపకాయలు ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా కడిగి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా వేయించుకోవాలండి శుభ్రంగా. కరివేపాకు మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కారపొడిలో తెలియదు. అందుకని కొంచెం తక్కువగానే వేయించుకోవాలి. మ్యాక్సిమం ఒక 20 సెకండ్స్ మాత్రమే వేయించుకోవాలి కరివేపాకుని. ఇప్పుడు కరివేపాకు పూర్తిగా వేగించుకోకుండానే కొంచెం జీలకర్ర, అంటే 1 స్పూన్ వరకు జీలకర్ర, 10 నుంచి 12 పాటు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నిమ్మ సైజు అంత చింతపండు, అలాగే టేస్ట్కి సరిపడు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా పట్టేసేసుకోవాలి మిక్సీ. చాలా కమ్మగా ఉంటుంది అసలు ఈ కారపొడి. పిల్లలకి చాలా మంచిదండి. కళ్ళకి కరివేపాకు చాలా మంచిది. పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కారం తక్కువగా వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కారపొడి మాత్రం చాలా టేస్ట్ ఉంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.